హాయ్ ఫ్రెండ్స్, మీ ఇళ్ళల్లో కూడా గీజర్ ఉందా? అలా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి గీజర్కున్న హీటర్కి ఎంతలా ఉప్పు అయితే అతుక్కుపోయిందో. ఈ విధంగా అయితే మనకు ఫ్లోరైడ్ పూర్తిగా అతుక్కుని గార్ల కట్టిపోతూ ఉంటుంది. అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి అయినా మనము గీజర్ని ఓపెన్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్టయితే మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్, వంటి దురదలు, దద్దులు లాంటివి రాకుండా ఉంటాయి. మనము అట్లీస్ట్ 1 ఇయర్కి లేదా 6 మంత్కి ఒకసారి కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ లోపల ట్యాంకులో కూడా చూడండి, పూర్తిగా లోపల అయితే మనకు ఉప్పులాగా పేరుకుపోయింది, పెంకులు గారగట్టిపోయి చాలా అయితే దాదాపు 1 కేజీ వరకు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా ఉప్పు గార పేరుకోవటం వలన నీళ్లు కొద్దిగా పట్టి హీటర్ అనేది కంటిన్యూస్గా ఆన్లో ఉండటం వలన కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది. హీటర్ని అలాగే వాడినట్టయితే హీటర్ డ్యామేజ్ అయ్యి షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. మీ గీజర్ కూడా 1 ఇయర్ ముందు నుంచి వాడుతున్నట్టయితే వెంటనే టెక్నీషియన్ పిలిపించి సర్వీస్ చేయించండి.